వెళ్దాము. కీర్తన రాసిన గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. రాజా రక్షక, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యాల్లో మీరున్నారు. ప్రతి వాక్యాల్లో మీరున్నారు. మీ స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. నాయన సాక్ష్యం ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డను ముట్టి స్వస్థపరచండి, సహాయం చేయండి. ఇప్పుడు నీ దివ్యవాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్యవాక్యం బయలువెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించండి నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోక జ్ఞానముతో గ్రహింపుతో నన్ను నింపు నాయన. నీ ఆత్మవశంలోకి తీసుకోతండి నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. సహాయము దయచేతండి. పరిశుద్ధుడైన తండ్రి, పరముల్లో దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. మహాకాశములు పట్టజాలం తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు అని ఉంది. అదే రీతిగా 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఈ మాట మనకు అక్కడ కనిపిస్తుంది. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అదండి, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇక్కడ గుడారము, రెండోదేమో పర్వతము అని చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే పర్వతము ఎవరెక్కుతారు? ఆ పరిశుద్ధ స్థలములో ఎవరు నిలబడతారు అంటున్నాడండి. ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకదానికే పోలిక అన్నమాట. ఒకదానికే పోలిక అంటే మనము ఇది దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే పరలోకానికి ఎవరు వెళ్తారు అనే మాటని ఈ రీతిగా ఇక్కడ దావీదు గారు ఈ 2 కీర్తనలో కూడా రాయటం జరిగిందనమాట. అంటే పరలోకానికి వెళ్ళడము అంటే పరలోకంలో అందరి స్థానాలు ఒక రకంగా ఉండవండి. అందరి స్థానాలు నేను గతంలో కూడా మీకు చెప్పాను. ఎక్కడున్నారు అంటే మందిరం దగ్గర ఉన్నాను అంటారు. అంటే మందిరం బయట ఉన్నారనుకోండి, ఏమంటున్నారు వాళ్ళు? మందిరం దగ్గర ఉన్నాను అన్నారు. బయట ఉండడం వేరు, గేటు లోపలికి రావడం వేరు. అలాగే ఆ బయట మన గుమ్మంలో వరండాలోకి రావడం వేరు, ఇందులోకి రావడం వేరు. ఇదంతా దేన్ని పోలుస్తున్నారు? మందిరాన్ని మందిరం గురించి మాట్లాడుతున్నారు. మందిరము దగ్గర ఉన్నాను, మందిరం దగ్గర ఉన్నాను అంటారు. అదే లోపల ఉన్నారనుకోండి, ఏమంటారు? మందిరంలో ఉన్నాను అంటారు. మందిరం దగ్గర ఉన్నానంటారు, మందిరంలో ఉన్నాను అంటారు. మందిరం దగ్గర అంటే బయట ఉన్న ఎక్కడున్నప్పటికైనా మందిరం దగ్గర ఉన్నాను అనే మాటనే ఉపయోగిస్తానండి. అలాగే లోపలికి వస్తే కనుక మందిరంలో ఉన్నాను అంటారన్నమాట. ఇప్పుడు అందరూ సమానమేనా? బయట ఉన్న వాళ్ళు, లోపలికి వచ్చిన వాళ్ళు, వరండాలోకి వచ్చిన వాళ్ళు, వరండాలోకి వచ్చిన వాళ్ళు లోపలికి రావడానికి దగ్గరగా ఉన్నారు కదా. బయట ఉన్న వాళ్ళు గేట్ లోపలికి రావడానికి గేటు అడ్డం ఉంది. ఏముంది? గేటుకి మనం తాళం వేసాం అనుకోండి, లోపలికి వస్తారా? లేదు, తెరవాలి దాన్ని మనం, అప్పుడు వస్తారు వాళ్ళు. అలాగే
పరలోకము అంటే అందరూ అనుకుంటారు ఇక మనం మారు మనసు పొందుకున్నాం కదా, రక్షించబడ్డాం కదా, బాప్తిసాలు తీసుకున్నాం కదా, పరలోకానికి వెళ్ళిపోతాము అని అనుకుంటారు, అందరూ అనుకుంటారండి. పరలోకానికి మరి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ పరలోకంలో చాలా స్థలాలు ఉంటాయండి. అందరికీ ఒకే స్థలం ఉంటుంది. ఒక స్కూల్ ఉంది అంటే 1 నుంచి 5th వరకు ఉండే స్కూల్ ఒకటి ఉంటుంది. 1 నుంచి 10th వరకు ఉండే స్కూల్ ఒకటి ఉంటుందండి. ఆ తర్వాత ఇంటర్ నుంచి ఇంకా పైకి ఉండే కాలేజ్ అంటాం దాన్ని. ఈ కాలేజ్ వేరు, ఇంజనీరింగ్ కాలేజ్ వేరు, అలాగే డాక్టర్స్ ఏమంటారు దాన్ని, మెడికల్ కాలేజ్ వేరండి. అంటే కాలేజీ అనేటప్పటికీ ఇంటర్ అంటే కామన్గా అందరికీ ఒకటే ఉంటుంది, కానీ అక్కడి నుంచి డిగ్రీలు వేరుగా ఉంటాయండి. డిగ్రీల్లో ఒకళ్ళు BA ఉంటుంది, ఒకళ్ళు BCom ఉంటుంది, ఇంకొకళ్ళు BSc ఉంటారు. అలాగే ఇంజనీరింగ్లో కూడా అందులో కూడా మళ్ళీ వేరే వేరే ఉంటాయి. ఎలక్ట్రికల్ అని, మెకానికల్ అని, సివిల్ అని, ఇలాగ అందులో కూడా బ్రాంచెస్ ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. ఇలాగా మెడికల్ అంటే జనరల్ది వేరుగా ఉంటుంది, ఒక్కో దానికి ప్రత్యేకత ఉంటుంది అన్నమాట అండి. కళ్ళ డాక్టర్ అని, చెవి డాక్టర్ అని, ఎముకల డాక్టర్ అని, నరాల డాక్టర్ అని, పళ్ళు డాక్టర్ అని, ఇలాగా ఒక్కొక్క స్పెషలిస్టులు అన్నమాట అండి వీళ్ళు. అలాగే పరలోకంలో కూడా అందరికీ ఒకే స్థలం ఉండదండి. అందరికీ ఒకే స్థలం ఉండదు. చూడండి, ఒకే మందిరానికి వస్తాం మనం అందరం. మనందరి ఆత్మీయ జీవితాలు ఒక్కలాగా ఉంటాయా? కానీ ఒకే మందిరానికి వచ్చామా లేదా? వచ్చాం. అందరం కలిసి పాడామా లేదా? పాడాం. అందరం కలిసి ఆరాధన చేసామా లేదా? చేసాం. ప్రార్థన చేసామా లేదా? చేసాం. కానుకలు అర్పించామా లేదా? అర్పించాం. అన్నీ చేసాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనందరితో ఒకే మాట మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడేటప్పుడు అందరితో ఒకే వాక్యం మాట్లాడతాడండి. ఒకే వాక్యం మాట్లాడతాడు, కానీ అందులో నాకు వచ్చేది నాకు వస్తుంది, మీకు వచ్చేది మీకు వస్తుంది. ఎవరితో ఏ మాట మాట్లాడుతున్నాడో దేవుడు, వాక్యం ఒకటే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ వాక్యంలో నుంచి నాకు అవసరమైంది నాకు వస్తుంది, మీకు అవసరమైంది మీకు వస్తుంది. మీ అందరికీ కూడా ఒకటే రాదు. ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారు, మంచి వాక్యం వచ్చింది ఈరోజు అని చెప్పేసి అంటే మీకందరికీ ఒకటి వచ్చిందని అర్థం కాదు అక్కడ. అవును, నిజమే, ఈరోజు చాలా బాగా వచ్చింది వాక్యం అని చెప్పేసి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. ఈరోజు ఈ మాట దేవుడు మాట్లాడాడు అని నీకు వచ్చిన మాట నువ్వు చెప్తావు. ఎవరికి వచ్చిన మాట వాళ్ళు చెప్తారు. అంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఎవరితో ఏం మాట్లాడాలో ఆ మాటే మనతో మాట్లాడతాడండి. మనతో మాట్లాడిన మాటే మనకి అర్థమవుతుంది అన్నమాట. ఆ మాటను మనం తీసుకుంటాం సరిపోలేదు, కానీ ఆ వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలండి? జీవించాలి. వాక్య ప్రకారంగా జీవించాలి. ఇది అసలైందనమాట. మందిరానికి రావడం ఒక ఎత్తు అయితే, మందిరానికి రావడానికే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఉండవని నేను ఎప్పుడు చెప్పను. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనము చివరి వరకు కూడా పోరాడి మందిరానికి రావాల్సి వస్తుంది. ఆఖరి క్షణంలో కూడా పోరాటంతో రావాల్సి వస్తుంది అన్నమాట. కాకపోతే దేవుడిచ్చిన కృప ఏంటంటే మనకి అన్నీ మర్చిపోయేటట్టు చేసేస్తాడు మనల్ని. ఆ ఇంటి దగ్గరే వదిలేసి మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఏవి మన బుర్రలో లేకుండా చేసేస్తాడు దేవుడు. అవునా కదా? అక్కడే వదిలేస్తాం మనం. లేకపోతే కనీసం గేట్ వరకు వచ్చినా గేట్ దగ్గర వదిలేస్తారు. ఇంకా మీరు మందిరం లోపలికి అడుగు పెట్టేటప్పుడు కూడా మీ గుండెల్లో బాధ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తాడు ఆయన. మీ గుండెల్లో నుంచి తీసేస్తాడు, తొలగించేస్తాడు ఆ బాధని. అలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక పోరాటం అండి.
నరుని కాలము యుద్ధకాలము కాదా అని చెప్పేసి యోబు మాట్లాడుతున్నట్లుగా మనందరికీ కూడా ఎవరి యుద్ధం వాళ్ళకే ఉంటుందండి. ఎవరి భారం వాళ్ళకే ఉంటుంది, ఎవరి బాధ్యతలు వాళ్ళకే ఉంటాయి. మీ బాధ్యతలు మీకు ఉంటాయి, నా బాధ్యతలు నాకు ఉంటాయి. మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. అందరికీ ఒకే బాధ్యత ఉంటుందని నేను చెప్పను, కానీ మీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బాధ్యతలు మీకు ఉంటాయి. అందుకే తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటాడు యేసు ప్రభు. అంటే మీ బాధ్యతలు భారాలు వదిలేమని చెప్పట్లేదు, కానీ మీ బాధ్యతలు అయ్యాయి మీరు నెరవేర్చుకుంటూ వాటిని మోస్తూ మీరు ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. అవి ఒక బాధ్యతలు వదిలేమని ఎప్పుడు దేవుడు చెప్పడండి. కుటుంబ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. వివాహమైన ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది? కుటుంబ బాధ్యత ఉంటుందండి. వివాహం అయిన తర్వాత పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల బాధ్యత ఒకప్పుడు నిజంగా చెప్పాలి అంటే మా పిల్లల కాలేజీలు చదివినప్పుడు కూడా ఇంత టెన్షన్ లేవు మాకు. మీ పిల్లలు ఎల్కేజీకి వెళ్ళేటప్పటికే ఎలా ఉన్నాయి మీకు? ఎంత పోరాటం ఉంది మీకు? వాళ్ళ కాలేజీకి వెళ్ళిన అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు మీకు. అవునా కాదా? ఎంత పెద్ద పోరాటం అన్నట్టుందన్నమాట. ఆ పిల్లలు కాలేజీ స్కూల్కి వెళ్ళి రావడానికే మీకు చాలా పెద్ద పోరాటం కింద ఉంటుంది. అంతకంతకే ఎక్కువైంది తప్ప తక్కువ అవ్వలేదండి. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ అంతకంతకు ఏమైపోయింది? ఎక్కువైపోయింది. అదే బాధ్యత అప్పుడు సునాయాసంగా చేయగలిగే స్థితులు ఉండేవి. ఇప్పుడు చాలా అది బాధ్యతే, కానీ చాలా భారం ఎక్కువైందనాలా, లేకపోతే భయం ఎక్కువైందని అనాలా, ఏమి ఎక్కువైందని అనాలి? ఇప్పుడు దీన్ని మనం భయంతో చేస్తున్నారా మీరు, లేకపోతే భారంతో చేస్తున్నారా? ఏ రకంగా మీరు చేస్తున్నారు? ఇంకా అది మీకే వదిలేస్తున్నాను నేను. అది మీకు ఎలా ఉందో మీకే తెలుసు. ఏది ఏమైనప్పటికైనా మన బాధ్యతలు అనేటువంటివి మనం నెరవేరుస్తూ ప్రభువుని ఏం చేయాలి? మనము వెంబడించాలి. ఎలా వెంబడించాలంటేనంట వాక్యం వినాలంట, శ్రద్ధగా వినాలంట, విన్న వాక్య ప్రకారంగా జీవించాలి. వినేసి వదిలేయకూడదు, కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలండి. దాన్ని అనుసరించాలి మనం. ఈరోజు ప్రభు ఈ మాట నాతో మాట్లాడారు. ఈ రకంగా నేను జీవించాలి, ఇలా నేను ప్రవర్తించాలి, ఇలా ఉండాలి అని అది మన లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి అది ఆచరణలో పెట్టేయాలి. దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఆచరణలో పెట్టేయాలన్నమాట. ఈ పని ఎవరైతే చేస్తారో వారు త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారండి. హల్లెలూయా. వినేసి వదిలేస్తే ముందుకు వెళ్ళలేరు, కానీ ఎవరైతే విన్న దాని ప్రకారంగా జీవిస్తున్నారో వాళ్ళు త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారన్నమాట. ముందుకు వెళ్ళగలగటమే కాదు, కానీ మరి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారు. ఏం చేస్తారు? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారండి. ఆ ప్రత్యేకమైన జీవితంలో ఇప్పుడు ఈ పరలోకానికి ఎవరు వెళ్తారో, ఇక్కడ పరలోకం అని రాయబడలేదు, కానీ పరలోకానికి సంబంధించిందే అండి. పరలోకానికి ఎవరు వెళ్తారో అంటే ఇది ఒక శ్రేష్టమైన ప్లేస్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఒక శ్రేష్టమైన ప్లేస్ అన్నమాట. ఇది మామూలుది కాదు. చూడండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటారు కదా, వాళ్ళది ఒక స్టేజ్. అది అలా ఒక స్టేజ్లో ఉంటారన్నమాట. ఈ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న వాళ్ళ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళ పేర్లు అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలోకి మార్చబడిపోతాయని ప్రకటనలో యోహాను గారు రాశాడు. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మార్చబడాలి అంటేనంట మనము ఆత్మలో జన్మించాలి, అభిషేకము పొందుకోవాలండి, అగ్ని అభిషేకం పొందుకోవాలండి.
అగ్ని అభిషేకం పొందుకొని ఆత్మ నడిపింపు కలిగి దినదినము దేవుని అభిషేకము కలిగి జీవిస్తూ ముందుకి మనము సాగినప్పుడు మామూలు ప్రార్థనకి అభిషేకముతో కూడిన ప్రార్థనకి వ్యత్యాసం ఉంటుందండి, చాలా వ్యత్యాసం ఉంటుందండి. అది అభిషేకముతో కూడిన ప్రార్థనకి చాలా వెయిట్ ఉంటుందన్నమాట. అంటే దుష్టుడు ఆపలేడటండి ఆ ప్రార్థనని. ఏం చేయలేడు, దుష్టుడు ఆపలేడు. అది అగ్ని వలె వెళ్ళిపోతుందటండి పైకి దేవుడి దగ్గరికి. సాతాను శక్తులు కూడా కాల్చుకుంటుంది, వెళ్ళిపోతుంది. రెండోది, అభిషేకం పొందుకున్న వాళ్ళు అన్య భాషలు మాట్లాడతారు, అన్య భాషలు ఇస్తారు దేవుడు వారికి. ఆ అన్య భాషలతో వారు ప్రార్థన చేసినప్పుడండి మామూలుగా మనం ఏ భాషలో చేసినా సాతానికి అర్థమవుతుందట. అర్థమయ్యి ఆపే శక్తి ఉండొచ్చట, కానీ అన్య భాషలతో ప్రార్థన చేస్తే సాతానికి అర్థం కాదటండి. అది ఆ భాష అర్థం అవ్వదు. అన్య భాష అనగా అది పరలోక భాష అండి. అది భూ సంబంధించిన భాష కాదు. భూ సంబంధించిన భాషలన్నీ కూడా అది తెలుగో, హిందో, ఇంగ్లీషో, మరాఠీయో, కన్నడ, గుజరాతీ ఇవన్నీ కూడా భూమి మీద ఉండే భాషలు ఇవన్నీ కూడా. ప్రతి భాష వాడికి తెలుసంట, కానీ తెలియంది ఒక భాష, అది పరలోక భాష. ఆ పరలోక భాషతో అంటే అన్య భాషలతో మనము ప్రార్థించినప్పుడు అది చాలా శక్తివంతముగా అగ్ని వలె దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళిపోతుంది అన్నమాట. దానికి ఆపే శక్తి ఉండదు అన్నమాట. దానికి అర్థం కాదది, ఆ రీతిగా ఉంటుందండి. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ ప్రార్థన, చాలా ఉంటుందన్నమాట. అందుకే సాతానుడు అన్య భాషలు అనేటువంటి పొందుకోకుండా, అగ్ని అభిషేకం పొందుకోకుండా ఆటంకాలు చేస్తూ ఉంటాడనమాట. పొందుకొనివ్వడం, భయమాడు. అగ్ని అభిషేకం పొందుకుంటే అన్య భాషలతో వాళ్ళ ప్రార్థన చేస్తే వాళ్ళని ఏం చేయలేం మనమని వాడికి భయం అన్నమాట అండి. అందుకే వాళ్ళని అభిషేకాలు పొందుకొనివ్వడం, అన్య భాషలతో ప్రార్థన చేయడానికి వాడు ఒప్పుకోడనమాట అండి. రకరకాల పేర్లు పెట్టి వాళ్ళ అభిషేకాలు పొందుకోకుండా చేసేస్తాడనమాట. ఎందుకంటే వాడికి నష్టం, వాళ్ళు పొందుకుంటే వాడికి నష్టం, వాడికి భయం. అది సంగతి. ఏది ఏమైనప్పటికైనా కూడా ఇక్కడ పరలోకం అనేటువంటిది ఆ పేరు నమోదవ్వడం వేరు, అది గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి మార్చబడడం వేరండి. అది మార్చబడుతుందటండి. చూడండి, మీరు స్కూల్లో చదివిన తర్వాత మీ పేరు కాలేజీలోకి మార్చబడుతుంది, అవునా కదా? అక్కడ చదువు అయిపోయింది, అప్పుడు కాలేజీలోకి మార్చబడుతుంది. ఆ కాలేజీ అయిపోయిన తర్వాత మీరు తర్వాత ఆ కాలేజీ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మీ పేరు తీసివేయబడుతుంది మళ్ళీ. ఈ రీతిగా మార్చబడుతుందని ఉన్నదన్నమాట. ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నవారే పెండ్లి కుమార్తె సంఘములో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ఉండేవాళ్ళండి. అలా పరిశుద్ధుల గుంపులో ఉండేవాళ్ళు పేరు. అంటే వీళ్ళు ఏం ఆశపడతారు అంటే చిన్ని చిన్ని భక్తి చేయడానికి చేసేసి తృప్తి పడిపోరు. అంటే కేవలం ఆరాధనకి వెళ్ళి వచ్చేసి ప్రార్థన చేసేసి కానుక అర్పించేసి ఏదో వెళ్ళాము వచ్చాము అనిపించేయరండి. భక్తిలో లోతులకు వెళ్ళడానికి ఇష్టపడతారన్నమాట. ఇంకా లోతుకి వెళ్ళడానికి ఇష్టపడతారన్నమాట. ఇంకా దేవుల్లో ముందుకు వెళ్ళాలని, దేవుల్లో లోతైన జీవితం జీవించాలని, దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలని, దేవుడు నన్ను ఎలా జీవించమన్నాడు అని చెప్పాడు నాకు, ఆ రకంగా నేను జీవించాలని, ఏది వద్దన్నాడో అది మానేసి ఏది చెయ్యమన్నాడో అది చేస్తారన్నమాట. అదండి వాళ్ళు చేసే పని. వెళ్ళి వచ్చేయటం చాలా సులువండి. మందిరానికి రావడం, మామూలుగా పాటలు పాడటం, ఆరాధనలో ఉండటం, కానుకలు అర్పించడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవటం సులువైన పని. ఇది చాలా సులువు. ఇది అయితే
ఈ లోతుగా కాస్త ముందుకి భక్తి జీవితంలో కాస్త ముందుకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, వాక్య ప్రకారంగా జీవించాలనుకున్న వాళ్ళు దాంతో సరిపెట్టుకోరు. వాళ్ళ జీవితంలో ఒక మార్పును కోరుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక మార్పును కోరుకుంటారండి. ఏంటి ఆ మార్పు అంటే, భక్తి జీవితంలో వాళ్ళే సాధన చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? చేసుకోమని చెప్తున్నాడు. భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోమని వాక్యం చెప్తుందండి. అంటే ఒక ఎక్సర్సైజ్ మనకి కావాలి. భక్తిలో ఏం కావాలి? ఒక ఎక్సర్సైజ్ మనకి కావాలండి. ప్రతిరోజు కూడా మీరు ఎక్సర్సైజ్ చేయండి అన్నారే, ఆ ఎక్సర్సైజు చెయ్యాలన్నమాట. అమ్మ 8 గంటలకని చెప్పాను నువ్వు గంట 40 నిమిషాలకు వచ్చారు మీరు లేటు. ఎంత లేట్ కాదు. అయితే సాధన చేస్తాం, మొదలు పెడతాం. ఏం చేస్తాం మనం? ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా ఉండడానికి ఇష్టపడని వారు చేసే పని ఏంటి అంటే సాధన మొదలు పెడతారు. ఏం చేస్తారు? ఇంకా వాక్యం చదవటం, ఇంకా వాక్యాన్ని ధ్యానించటం, చెప్పిన వాక్యం మరలా తిరిగి నెమరు వేసుకోవటం. ఇలా చేయమన్నాడు కదా దేవుడు అనేసి దాన్ని చేయడానికి పూనుకోవాలి. ఏం చేయాలి? పూనుకోవాలి. పూనుకుంటే కొన్ని పనులు చేయగలుగుతారు కానీ కొన్ని చేయలేరు. అంటే సమాజం ఒప్పుకోని పనులు కొన్ని ఉంటాయి, ఇంటి వారు ఒప్పుకోని పనులు కొన్ని ఉంటాయి. అది చేయమంటాడు. ఇలా ఏమంటాడు? ఇంట్లో వాళ్ళు కొన్ని ఒప్పుకోరు, బయట వాళ్ళు కొన్ని ఒప్పుకోరు, బంధువులు కొన్ని ఒప్పుకోరు, వీధిలో వాళ్ళు కొన్ని ఒప్పుకోరు. మేము మాత్రం వెళ్ళలేదా చర్చికి అంటారు. కొన్ని నాటిల్లో మీరు పాల్గొనలేదనుకోండి, మేము వెళ్ళట్లేదా చర్చికి, మేము దేవుడి పెట్టడం కాదా అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మరి మీకు వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ అవుతుంది. మేము మాత్రం వెళ్ళట్లేదా? మీరేనా ప్రార్థనా పరులేనా? మీరు ప్రార్థనా పరులా? మేము ప్రార్థనా పరులు కాదా? మీరేనా విశ్వాసులు? మేము విశ్వాసులు కాదా? మీరు పరిశుద్ధులా? మేము పాపులమా? ఈ మాటలన్నీ కూడా వస్తాయండి. పోనీ మీరేమన్నా మీరు పాపులని అన్నారా? అన్నాయి అందరూ. మనమేదో దేవుడు ఇలా చెప్పాడు కదా ఇలా చెయ్యాలని మనం పూనుకున్నాం అంతే. మనం పూనుకుంటే అవతల దుష్టుడు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళని ప్రేరేపించి ఈ మాటల యుద్ధం వచ్చేస్తుంది మన మీదకి. అవన్నీ మనం ఏమన్నా అన్నామండి? మీరు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మనం ఏమన్నా అన్నామా? అనలేదు. కానీ దుష్టుడు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళంతటా వాళ్ళే ఒక రకంగా చెప్పాలి అంటే రెచ్చగొడతారండి మనల్ని. ఏం చేస్తారు అంటే రెచ్చగొట్టడము అంటే ఏదో ఒకటి మనం అనేస్తామాట. ఇల్లు అవునా కాదా? మనం ఏమి అనాలని మనం అనలేదు. వాళ్ళు ఏం చేశారు? అనేటట్టుగా మనల్ని ఏం చేశారు? అలా ఉంటుందండి. చాలా ఓర్పు అవసరం అన్నమాట. అందులో మనం గెలుపు పొందాలంటే చాలా ఓర్పు ఉండాలండి. ఓర్పు అంటే మీకు చిన్న మాట అనుకుంటున్నారేమో కానీ మీరు చాలా సహనము, ఓర్పు, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మనకి ఎంతో చాలా అవసరం అండి. ఇవన్నీ కూడా మనకి అది ఒక రోజులో వచ్చేసేది కాదు. ఇది ఒక వారంలో వచ్చేసేది కాదు. ఇది ఒక నెలలో వచ్చేసేది కాదు. ఇది ఒక సంవత్సరంలో వచ్చేసేది కాదు. ఇది అంత ప్రేమ దీర్ఘకాలము సహించును. అందుకే ఇవన్నీ మనకు రాయబడతాయి.
మీకు చెప్పాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో ఇప్పుడు ఏం చదవవసరం లేదు కానీ మీరు చూసుకోండి, నెక్స్ట్ మీరు చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మొత్తం రాయబడిందండి. అందులో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ప్రేమలో 16 లక్షణాలు వస్తాయండి. ఆ 16 లక్షణాలు కూడా మనలో ఉండాలన్నమాట. అంటే అన్నిటినీ ఓర్చాలి, అన్నిటినీ మరి తాళుకోవాలి. ఒక్క రకంగా ఉండదండి ఇది. ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలన్నమాట. మనం కావాలని అనకపోయినా కూడా మనం అనేటట్టుగా వచ్చేస్తాయి ఆ పరిస్థితులు. అక్కడ వాళ్ళకి కావాలని మనం ఏమీ అనమండి, కానీ అక్కడ పరిస్థితులు ఎలాగొస్తాయి? అనేటట్టుగా వచ్చేస్తాయి అండి. ఇది సాతానుడు చేసే కార్యం అండి. ఇది ఎవరో ఎందుకు చేస్తాడో? మనం అపవిత్రపరచబడాలని, మన పెదవులు అపవిత్రపరచబడాలని, మన నాలుక అపవిత్రపరచబడాలని, మన మనశ్శాంతి పోగొట్టుకోవాలని, మనం నెమ్మది లేకుండా ఉండాలని వాడెప్పుడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడండి. అందుకే మనం ఎప్పుడూ కూడా విశ్వాసులమైన మనము యుద్ధ సన్నద్ధులుగా ఉండాలటండి. మా యుద్ధోపకరణములు భూ సంబంధించినవి కాదు, సాతాను దుర్గాల్ని కూల్చివేయగలిగిన శక్తి కలిగినవి అని రాస్తాడండి. అవి మనం కలిగి ఉండాల్సింది. భూ సంబంధించినవి కాదండి అవి. మన దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలండి. సర్వాంగ కవచం ఉండాలి మన దగ్గర. నీతి అనే మైమరుగు తొడుక్కోవాలి, సత్యం అనే దట్టిని ధరించాలి, విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి, సమాధాన సువార్త అనే జోడును తొడుక్కోవాలి. ఇదంతా కూడా ఒక రకంగా మనకి యుద్ధములో నిలబడ్డ సైనికుడికి ఉండాల్సిన ఆయుధాలు. ఏమంటారు దీన్ని? సూట్ అనుకోవాలి దీన్ని. మరి ఇదంతా ధరించాలి కదా మనం. తల నుంచి అరికాలు వరకు ధరించాలి ఇవన్నీ మనం. అప్పుడు దుష్టుడితో మనము పోరాడితే గెలుస్తామండి. గెలిపిస్తాడు మనల్ని దేవుడు. యుద్ధానికి మనం సన్నద్ధంగా ఉన్నటప్పుడు దేవుడు గెలిపిస్తాడు మనల్ని. ఓడిపోతానేమో అని భయంగా ఉండకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఒక ఆవిడ అనేవారు ఆ సైతాన్నే ఓడించేసి దేవుడిని మనం ఎంత చూడడం అనేది ఎప్పుడు నా చిన్నప్పుడండి. అలాగంటే ఆ మాట అస్సలు నచ్చింది కాదు నాకు. వయసుకి చిన్నదాన్నే కానీ నాకు ఆ మాట నచ్చింది కాదు. అదేంటది? దేవుడు ఓడించేయడం ఏంటి అంటే సిలువేసేశారు కదా మరి యేసు ప్రభుని అని ఆమె దృష్టిలో ఏంటంటే సైతాన్ దేవుణ్ణి ఓడించేసిందని. మరి ఆమె ఏం విశ్వాసం అనుకోవాలి? ఆ ఆత్మీయ జీవితం అంతే ఉంది మరి. అందుకే అలా మాట్లాడింది ఆవిడ. ఇంకా ఇప్పుడు మాట్లాడావు కానీ ఇంకెప్పుడు అలా మాట్లాడక అసలు నువ్వు అసలు దేవుడి గురించి నీకేం తెలుసు అన్నాను అనమాట. ఆవు చూస్తే పెద్దదే, పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసి చాలా పెద్దదన్నమాట. నేను చూస్తేనేమో భూమిలో ఉన్నాను, కానీ ఒప్పుకోలేదు. నేను అలాగా మాట్లాడు. నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు, తెలియకపోతే ఊరుకో, అంతేగాని అలాంటి మాటలు మాట్లాడకేం చెప్పుడుని అని చెప్పి ఎంత మనం ఓర్చుకుందామన్నా కొన్ని నాటలు ఏంటోని ఓర్చుకోలేమండి. దేవుని గురించి వచ్చేటప్పటికి అప్పుడు మాత్రం నోరు విప్పేదాన్ని. కొట్టేప్పుడు నేను చాలా కామ్గా ఉండేదాన్ని అండి. అస్సలు మాట్లాడేదాన్ని కాదు. దేవుని గురించి నోరు తెరవాల్సి వస్తే మట్టుకు సమస్య లేదు, అప్పుడు మాత్రం ఊరుకునేదాన్ని కాదనమాట. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను మాట్లాడేదాన్ని అనమాట. దాని గురించి వివరించేదాన్ని, వాళ్ళకి కొన్ని విషయాలు వివరించి చెప్పేదాన్ని. పెద్దోళ్ళే కావచ్చు కానీ వాళ్ళ పెద్దోళ్ళని అన్నీ తెలిసిపోద్దని ఎప్పుడు అనుకోకండి. వాళ్ళకి కూడా తెలియని చాలా విషయాలు ఉంటాయి. వయసును బట్టి తెలిసిపోద్దని ఎప్పుడు అనుకోకండి.
ఇక్కడ శరీర వయస్సు కాదు దీనికి కావాల్సింది, ఆధ్యాత్మిక వయసు కావాలి దీనికి. ఆధ్యాత్మిక వయసులో కూడా కొంతమంది ఎదిగిపోతారు, కానీ వాళ్ళకి జ్ఞానం ఉండదండి. ఎదుగుదలలో ఎదిగిపోతారు, కానీ జ్ఞానం ఉండదు. సమయోచితమైన జ్ఞానం అంట వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది అని ఉంటుంది అన్నమాట. సమయోచితమైన జ్ఞానంతో కూడిన మాటలు అంటండి. జ్ఞానము కలిగిన వ్యక్తులు మాట్లాడే మాట అంటండి ఇంపుగా ఉంటుందటండి. ఎలా ఉంటుంది? ఇంపుగా అంటే ఏంటి? సువాసనలు వచ్చినట్టు అనిపిస్తుందట. మాట సువాసన వస్తుందండి ఎక్కడన్నాని? చెప్పండి, వస్తాయా రావా? వస్తాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి, పైకి ఎత్తాలి. రావన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు వచ్చిన గొడవ? చెయ్యకపోతే ఏ గొడవ ఉండదు మనకి. అది తెలిసినట్టు కాదు, తెలియనట్టు కాదు, అందులో పోతాం. అయితే సువాసన వస్తుందన్నమాట. జ్ఞానము కలిగిన వారు నోరు తెరిస్తేనంట ఇంపుగా ఉంటాయటండి. ఆ మాటలు ఎలా ఉంటాయట? ఇంపుగా ఉంటాయట. ఎస్తేరు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఎలా ఉంది? ఆ చిన్నది అతని దృష్టికి ఇంపుగానున్నందున ఆమెను తీసుకెళ్ళి ప్రత్యేకమైన స్థానంలో పెట్టేశాడు ఆయన. అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలంలో పెట్టాడట. చాలా వేల మంది వచ్చారు, కానీ అన్ని వేల మంది నోట్లోంచి ఆ మాటలు రాలేదటండి, కానీ ఆమె నోట్లోంచి వచ్చినాయి అంట అన్నమాట. అందుకే ఆయనకి ఇంపుగా సువాసన వచ్చిందంట. అమ్మో, ఇలాంటి ఆవిడ్ని వీళ్ళతో అస్సలు కలపకూడదు, ఇవి చాలా సెపరేట్గా పెట్టాలి అని చెప్పి సెపరేట్ చేసాడట ఆయన. ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు సెపరేట్ చేసేసి ఆవిడికి ప్రభు దగ్గర నుంచి స్పెషల్ ఫుడ్ రప్పించాడట. అంత స్పెషల్, ప్రతిదీ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిందే, కానీ ఆమెకి ఇంకా మనుషుల చేత తయారు చేయబడింది కాదండి. ఆమెకు వచ్చింది డైరెక్ట్గా రాజు దగ్గర నుంచి వచ్చిందని ఉంటుందన్నమాట. అలాగే మనకి కూడా డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి వచ్చే మెసేజ్లు అండి మనకి. ఇందులో కలిపి సరిపోయి ఏమి ఉంటాం మన దగ్గర. ప్రభువుని అడిగి నేను మీకు తీసుకొస్తాను ఆహారాన్ని. అందుకే మనది డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు దగ్గర నుంచి వస్తుందండి. ఇందులో మళ్ళీ సొంత పెత్తనాలు ఇవన్నీ ఏమి ఉండవు. ఇందులో కలిపి చేర్పడాలు ఉండవు, ఏమి ఉండవు. మసాలాలు వేస్తే ఇక్కడ వండిన కూర ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే మసాలా లేదనుకోండి, వాసన వస్తుందండి అది. కానీ ఏది ఆరోగ్యం? మసాలా ఉన్నది ఆరోగ్యమా, మసాలా లేనిది ఆరోగ్యమా? కానీ మరి అంత స్మెల్ వస్తుంది అది. కొన్ని ఆ రీతిగా వస్తాయని ప్రభు ఒకప్పుడు తెలియపరిచారు నాకు. వాళ్ళ మసాలాలు బాగా వేస్తారు, అందుకే వాళ్ళది గుమాయించేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, నువ్వు మసాలా లేవు అన్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆరోగ్యకరమైన ఫుడ్ మీకు సిద్ధపరిచి పెడుతున్నాను అన్నమాట. మీకు మసాలాలు అవి వేస్తే అది కూడా చాలా బాగుంటుంది, వాసనకే బాగుంటుంది. ఫుడ్ కలర్ వేస్తారు, స్మెల్కి వేస్తారు, ఇలా రకరకాలుగా వేస్తారు. ఆ ఫుడ్ కలర్ ఏమో ఏదో వచ్చేస్తుంది లోపలికి వెళ్ళి, వీటి వల్ల ఏదో వచ్చేస్తుంది లోపలికి వెళ్ళి. కానీ మనము ఆరోగ్యంగా తినాలి అంటే దానికి అంత ఏమీ కూడా రావన్నమాట. అందుకే ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఉడకబెట్టుకుని తినేయండి అంటున్నారన్నీ. మీరు వండకుండా ఏం చేయాలి? కానీ తినగలమా మనం? నోరు ఒప్పుకుంటుందా? నువ్వు వండితే మాత్రం నేను తింటానా అంటది నోరు. నువ్వు వండితే మాత్రం నేను తింటానా అని మీరు తినిపించగలరేమో చూడండి, వండి చూడండి, నోరుతో తినిపించి చూడండి. అది ఏమాత్రం కూడా అది నోరు తెరవదో, తెరిసిన అది లోపలికే
మెంగదు, అంత స్ట్రైక్ చేస్తుంది నోరు. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆరోగ్యకరమైన ఆహారం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ యొక్క ఆహారాన్ని మనము తిని ఆరోగ్యంగా పెరగాలండి. మనం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల ఆరోగ్యము వస్తుందట, అందము వస్తుందట. కొండ తేనెతో గోధుమలతో నిన్ను నేను పోషించాను, చక్కని రూపు వచ్చింది నీకు అంటాడు. అవునా కదా? గోధుమ పంట మనకు చాలా ఆరోగ్యం అండి. తేనె మనకు చాలా ఆరోగ్యం అండి. ఆరోగ్యంతో పాటంట అందం కూడా వస్తుందట అండి, సౌందర్యం వస్తుందట. కొన్ని ఆహారాలు తింటే ఉన్న సౌందర్యం పోద్దట, కొన్ని ఆహారాలు తింటే సౌందర్యం వస్తుంది అంటారు. దేవుడు మనకి అలాంటి శ్రేష్టమైన ఆహారాన్ని మనకి పెడతాడండి. ఆయన పెట్టింది మనము తినాలి. ఒక్కోసారి చేదు కూడా పెడతాడట. అంటే చేదైన అనుభవాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది మనం. అది చేదు మెంగలేం మనం, తాగలేం మనం, కానీ తాగాల్సి వస్తుందట. ఆ చేదైన అనుభవాలు గుండా నడిపించినప్పుడు మరి దాని తర్వాత గొప్ప మరి కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడండి, జరిగిస్తాడు. ఆ చేదును అనుభవించాలి. ఎప్పుడు నేను అదే తినేస్తాను, తీపే తినేస్తాను అంటే తీపు వెగటి వచ్చేస్తుందట కొంతకాలానికి. తీపి తింటే ఏమవుతుంది? కడుపులో పాములు కూడా వస్తాయంట. తీపి తిని తిని ఏమవుతాయంట? పాములు వస్తాయంట. అందుకని తీపు తినాలి, పులుపు తినాలి, కారము తినాలి, చేదు కూడా తినాలి. కారం తినొచ్చేమో, తీపి అందరూ తింటారు, కారం కూడా తినొచ్చు. కానీ పులుపు కొంతమంది తింటారు, చేదు మాత్రం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ కొంతమంది అది తింటే మనకు ఆరోగ్యం అని హితము చేసుకుని తింటారు. తినడం వల్ల ఆరోగ్యం. దేవుడు మనకి శ్రేష్టమైన ఆహారాన్ని మనకి పెడుతున్నాడు. అదే ఈ మన్నా. ఈ మన్నాలో అన్ని రకాలు ఉంటాయి. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది. ఒక్కోసారి దేవుని మాటలు తీయగా అనిపిస్తాయండి. చిన్నపిల్లలకు ఉగ్గు పాలు పట్టేటప్పుడు తీపి పెట్టామనుకోండి చప్పలించేస్తారండి. అదే ఏమన్నా పులి పెడితే మొహం చిట్లించేస్తారు. అదే చేదంటే పూసేస్తారు కదా. కానీ దేవుడు మనకి ఇందులో వీటన్నిటిని అమర్చాడు, వీటన్నిటిని కూడా అమర్చాడు. తీపి పెట్టినప్పుడు అందరం కూడా ఆహా ఓహో అంటామన్నమాట. ఈరోజు వాక్యం ఏముందండి బాబు, అసలు చాలా బాగుందండి ఈరోజు వాక్యం అంటాం. కొంచెం కారంగా ఉందనుకోండి, ఈరోజు వాక్యం అంటే ఘాటుగా ఉందండి అంటాం. ఎలాగుంది? ఈరోజు వాక్యం పొల్లగా ఉందని మొహం చిట్లేద్దాం. ఇంకో రోజు వాక్యం చేదుగా ఉందండి అంటాం. చేదు ఎవరు తింటారండి బాబు? ఏం మాట్లాడండి బాబు అంటే ఎలా ఉంది ఇప్పుడు? అది మనకి చేదుగా ఉంది. కానీ అన్నిటినీ తినడానికి మనం ఏమవ్వాలి? అలవాటు పడిపోవాలి. తీపి తినాలి, కారము తినాలి, ఉలుపు తినాలి, చేదు తినాలి. అన్నీ మన బాడీకి కావాలి. ఈ బాడీకి ఇవి ఎలాగ కావాలో మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఇలాంటివన్నీ కూడా కావాలి. అందుకే మన జీవితంలో ఇవన్నీ అనుమతిస్తాడు దేవుడు. అవి ఊరికనే వచ్చి మన జీవితంలోకి కొన్ని కష్టాలు వచ్చినాయి అంటే, కొన్ని నష్టాలు వచ్చినాయి అంటే, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంటే, కొన్ని వ్యాధులు వచ్చినాయి అంటే, కొన్ని రోగాలు వచ్చినాయి అంటే, కొన్ని సమస్యలు వచ్చినాయి అంటే, ఇవన్నీ మన జీవితంలో దేవుడు అనుమతి లేకుండా అవి రావండి.
అవి రావడం వలన చాలా మనకి ఆత్మీయ ఆరోగ్యం కలుగుతుంది. ఆత్మీయ ఆరోగ్యం కలుగుతుంది. అంటే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చినాయి అవన్నీని, ఆరోగ్యం పోగొట్టడానికి వచ్చినాయి అవన్నీని ఇవ్వడానికే వచ్చినాయి. ఇవన్నీ తిని మనం ఏం చేయాలి అంటే బలము పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, జ్ఞానాన్ని పొందుకోవాలి. ఇవన్నీ పొందుకొని ఆధ్యాత్మిక జీవితంలో మనము పరలోకంలో ప్రవేశించడానికి సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. మన జీవితాన్ని చక్కబెట్టుకోవడం నేర్చుకోవాలి. మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని చక్కబెట్టాలి, మన సేవని చక్కబెట్టుకోవాలి. అన్నీ చక్కబెట్టాలండి. చక్కబెట్టడం రావాలి. మనకేమి రావాలి? చక్కబెట్టడం రావాలన్నమాట. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి అక్కడ ఎవరు నిలబడగలుగుతారు అంటే ఇప్పుడు కింద అనుసరిస్తున్నాడు. ఎవరంట? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. భూమి మీద వ్యర్థమైనవి చాలా ఉంటాయండి. ఆ వ్యర్థమైన వాటి మీద మనం ఏం చేయకూడదట? మనసు పెట్టుకోకూడదటండి. మనసు పెట్టుకోకూడదట. ఆ పరిశుద్ధ పర్వతం మీదకే ఎక్కే వాళ్ళంట, ఆ పరలోకానికి ప్రవేశించే వాళ్ళంటండి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోరటండి. హల్లెలూయా. ఇది వ్యర్థం అని వాళ్ళకి అర్థమైపోతుందటండి. ఏమైపోతుంది? ఇది వ్యర్థమని అర్థమైపోద్దట. వేస్ట్ ఇది. ఇలాంటి దాని మీద నేను ఎందుకు నా మనసును పెట్టుకోవాలి? ఎందుకు దీన్ని నేను నమ్ముకోవాలి? నేను ఇలా నమ్ముకున్నానండి, మోసపోయానండి. ఈ మధ్య ఏం చెప్తున్నారంటే మీరు ఎవరు నమ్మారు వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారని చెప్తున్నారు. ఏమంటున్నారు? ఎవరు నమ్మారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు నమ్మని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చేస్తారు వాళ్ళు అని అడుగుతున్నారు. భూ సంబంధించిన వాటి మీద ఏం పెట్టకూడదట? మనము అన్నిటి మీద కాదు, కానీ వ్యర్థము అనిపించే ప్రతి దాని మీద మన మనసు పెట్టకూడదట. ఇది వేస్ట్ అని మన మనసులో అనిపిస్తుంది. ఇది వేస్ట్ అనిపించినప్పుడు మనము దాని మీద మనసు పెట్టుకోకూడదట. వ్యర్థం అంటే ఏంటి? మన ఇంట్లో ప్రతిరోజు తుడుస్తారు కదండి, ఇల్లు తుడుచుకుంటారు కదా. ఇల్లు తుడిచినప్పుడు మీకు అందులో చెత్త వస్తుందా? రావట్లేదా? మా ఇంట్లో అసలు చెత్త రాదండి అన్న వాళ్ళు ఎవరు ఉంటారండి? నువ్వు రోజు తుడిచినా, పొద్దున తుడిచినా, సాయంత్రం తుడిచినా ఏమొస్తుంది నీకు? వస్తుందా రాదా? ప్రతి ఇంట్లో వస్తుందండి. ప్రతి ఇంట్లో మొన్నే కదా ఇదంతా పాడేసాను, మళ్ళీ ఎంత పోగైంది ఏంటి? మీరు చేసి చూడండి. నేను చెప్పానని కాదు, మీరు ఇంట్లో సర్దుతూ ఉండండి. మీరు రోజు సర్దుతారో, వారానికి ఒకసారి సర్దుతారో, నెలకోసారి సర్దుతారో సర్దండి. చెత్త రాకపోతే నన్ను అడగండి. రోజు సర్దండి, రాకపోతే నన్ను అడగండి. వేస్ట్ ఉంటుంది. నువ్వు రోజు సర్దినా కూడా ఏముంటుంది? వేస్ట్ ఉంటుంది. అందుకే మన జీవితాన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు ఏం చేసుకోవాలి? మనము చక్క పెట్టుకోవాలి. మన ఇల్లుని ఏం చేయాలి? మన ఇల్లు అంటే ఏంటి? మన శరీరమే మన ఇల్లు. ఏది వ్యర్థం అనిపిస్తుందో నువ్వు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పారేస్తున్నావు? పెంట మీద వేసేస్తున్నావు. పెంట మీద అంటే నువ్వు డైరెక్ట్గా పెంట దగ్గర పట్టుకెళ్ళకపోవచ్చు, కానీ ఓ డస్ట్బిన్లో వేస్తావు, దాన్ని తీసుకెళ్ళి పెంట మీద వేస్తావు. ఏది ఏమైనప్పటికైనా అది ఎక్కడికి వెళ్తుంది? అది అంటే వ్యర్థం అన్నమాట అండి. అది అంటే ఇంటిలో ఉన్న వ్యర్థమైన అది పదార్థమే కావచ్చు,
అది వస్తువే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వ్యర్థం. నీ ఇంట్లో ఉన్న వ్యర్థం ఎక్కడికి వెళ్ళిపోయింది? అది పేంట మీదకి వెళ్ళిపోయింది. అలాగే మన జీవితంలో కూడా ఏది వ్యర్థమని అనిపించిందో దాని మీద మన మనసు ఎవని మనసు ఆయన మీద అనుకొనినో వానిని పూర్ణ శాంతి గలవానిగా అన్నారా లేదా? ఎక్కడ పెట్టాలంటే మన మనసు పట్టుకెళ్ళి చూసారా? ఆయన మీద మన మనసు పెట్టుకుంటేనంట శాంతి కాదటండి, పూర్ణ శాంతిని ఇస్తాడటండి దేవుడు. ఇవ్వడమే కాదండి, అది పోకుండా కాపాడతాడట. ఆ శాంతి పోయే అవకాశాలు చాలా వచ్చేస్తాయి మన జీవితంలో. శాంతి ఇచ్చాడు దేవుడు, మనకు మంచిదే, కానీ అది పోయే పనులు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ శాంతిని పోగొట్టేది ఎవరండి? ఎందుకనే దుష్టుడు. ఏదో రూపంలో ఎవరో రూపంలో మనలో ఉన్న శాంతిని పోగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడట? మన మనసు ఆయన మీద పెట్టుకున్నప్పుడంట ఆయన అది పోకుండా కాపాడుతాను అంటున్నాడు. ఆయన ఆ శాంతి పోకుండా కాపాడుతాడటండి దేవుడు. అందుకే మన మనసు ఎవరి మీద పెట్టుకోవాలి? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా దేవుడి మీద పెట్టుకుంటారంట. హల్లెలూయా. అది అక్కడ చెప్తున్నాడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. అంటే ప్రమాణము చేసే వాటిలో కూడా ఏముందంట? కపటం ఉందంటండి. కానీ ప్రమాణము చేసినప్పుడంట కపటముగా ప్రమాణం చేయనటండి. అదే మాట 15వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏమంటున్నాడు? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అంటే దాని అర్థం ఏంటి? అతను త్వరపడి ప్రమాణాలు చేయడండి. మీరు గమనించారో లేదో, దుష్టుడికి సంబంధించిన మనుషులు ఎవరిని వాడుకుంటున్నాడో మీకు ఎలాగ అర్థమవుతుందో చెప్పనా? నువ్వు నిజంగా ప్రమాణం చేయి. ఈ మాట నువ్వు మాట్లాడలేదా? నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేయి అంటే దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలైతే కనుక బైబిల్ మీద ప్రమాణం చెయ్యి అంటారు. నువ్వు ప్రమాణం చేయి, పిల్లోడి మీద ప్రమాణం చేయి, ఆ పిల్ల మీద ప్రమాణం చేయి, నా మీద ప్రమాణం చేయి, నీ మీద ప్రమాణం చేయి, మీ అమ్మ మీద ప్రమాణం చేయి అంటున్నారా లేదా? విన్నారా అలాంటి మాటలు? అన్నారా లేదా? ఆ ప్రమాణం చెయ్యి అని అన్నారంటేనే నీకు అర్థం అవ్వాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. కానీ అంతకు మించినది దుష్టుడి నుంచి వచ్చింది అని రాయబడింది వాక్యం. నువ్వు దేని మీద ఒట్టు పెట్టుకోవద్దు. సమస్తాన్ని కలుగ చేసింది దేవుడు తప్ప ఇది ఎవరి వలన కలిగింది కాదు. అందుకే నువ్వు దేని మీద ఒట్టు పెట్టొద్దని దేవుడు చెప్పాడా లేదా? మరి సాతాను ఏమంటున్నాడు ఇప్పుడు? అన్నాడా లేదా? అందుకే దేవుడు బిడ్డలు అంటండి త్వరపడి ప్రమాణం చేయరట. అది త్వరపడి ప్రమాణం చేయరట. ఒకవేళ ఏదైనా పొరపాటుని చేస్తే అతనికి నష్టము కలిగినా కూడా పోనీలే, నేను ఇలా అన్నాను కదా, పోనీ నాకు నష్టం వద్దే వచ్చింది అన్న మాట నేను చేసేద్దాం అనుకుని చేసేస్తారట. అది నష్టము కలిగినను మాట తప్పదు. ఎక్కడేమంటున్నాడు? కపటముగా ప్రమాణము చేసినా కానీ కపటముగా చేయుడు అని అక్కడ చెప్తున్నాడు. అది అతడు ఏదైనా పొరపాటును చేస్తే నిజమండి, నేను చెప్పింది నిజమండి, అని అందులో కపటం ఉంటుందటండి. అందులో ఏముంటుందట? కపటం ఉంటుందండి. కానీ వీళ్ళ దగ్గర
కపటముగా ప్రమాణాలు చేయరటండి. కపటముగా ప్రమాణం చేయరటండి. నేను ప్రమాణం చేయను, ఇది కరెక్ట్, ఇది నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, నేను ప్రమాణాలు చేయను అని చెప్తాం. దుష్టుడు చాలా ఒత్తిడి చేస్తారు తెలుసా మనల్ని. ఎప్పుడైతే మనం ఇలా జీవించాలని మనము గట్టిగా నిర్ణయం తీసుకున్నామో అప్పుడే దుష్టుడు కూడా మన మీద గురి పెట్టేస్తాడనమాట. గురి పెట్టేసి నువ్వు ప్రమాణం చేయని పట్టుకుంటాడు అన్నమాట. నేను చెప్పింది నిజం, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, నేను ప్రమాణాలు చేయను. అయితే నువ్వు ఇలాగనమాట, నువ్వు అలాగనమాట అని చెప్పేసి రకరకాల పదాలు ఉపయోగించేస్తారు అప్పుడు. అలాంటిది ఏమీ కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజమే చెప్తున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి అంటే వాళ్ళు తెలివిగా ఏమంటారంటే, అయితే నువ్వు ఇలా చేసావన్నమాట, అయితే నువ్వు అలా అన్నావన్నమాట, నువ్వు ఇలా అన్నావన్నమాట అని చెప్పి ఆ రకంగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ వాళ్ళు ఏం చేస్తారట, కపటముగా ప్రమాణం చేయరట. తర్వాత ప్రమాణం చేసిన ఆ మాట నష్టము కలిగిన మాట తప్పనట్టు. తర్వాత ఏముంది, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయంలో కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులు అట్టండి. మన చేతులు ఎలా ఉండాలంటండి, దోషం ఉండకూడదట. మన చేతుల్లో ఏముండకూడదు, దోషం ఉండకూడదు. ఆ దోషం లేని చేతులు ఎత్తాలటండి దేవుని తట్టు. మనం నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉన్నది అని దావీదు చెప్పాడా లేదా? ఆ చేతులు ఎలా ఉండాలట, మన చేతులు దోషం ఉండకూడదు. అంటే మన చేతిలో జబ్బు ఉండకూడదు. జబ్బు అంటే మీరు అనుకుంటున్నారు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేయటమేమో అనుకుంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్లు కాదండి, భూ సంబంధించిన ఈ జబ్బుల గురించి కాదు ఇక్కడ మాట్లాడతా. ఆత్మీయ జబ్బు ఉండకూడదు. ఏముండకూడదు, ఆత్మీయ జబ్బు ఉండకూడదు. నీ పొరుగు వానిది నువ్వు పట్టుకున్నప్పుడు, నీ పొరుగు వాని సొత్తు నువ్వు పట్టుకుంటే అది నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మన చేతులు మన పొరుగు వాని సొత్తు పట్టుకున్నాయి అనుకోండి, మన చేతులు నిర్దోషంగా ఉన్నాయా చెప్పండి, నిర్దోషంగా ఉన్నాయా? మరి దోషం ఉందా లేదా? చేతుల్లో జబ్బు ఉందా లేదా? జబ్బు చేతులతో చేతులు ఎత్తితే దేవుడు కార్యం చేస్తాడా అండి? చెయ్యడు. చేతుల్లో ఏముండకూడదంట, దోషం ఉండకూడదు. ఏముండకూడదు, దోషం ఉండకూడదు. మన చేతులు నిర్దోషంగా ఉండాలట. పరిశుద్ధంగా పెట్టుకోవాలి మన చేతుల్ని. మనది కాంతి ఏది కూడా మనము అసలు తాకకూడదు అన్నమాట అండి. తాకకూడదంటే ఏంటి, ముట్టుకోకూడదని కాదు అక్కడ అర్థం. ఈ చాలామందికి తెలియట్లేదండి ఇలాంటి విషయాలు. అది తెలుసు కాదు కానీ తెలియకే చాలామంది నష్టపోతున్నారండి. చాలామంది వాళ్ళకి అన్ని నష్టాలు కష్టాలు రావాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి తెలియక వాళ్ళ చేతుల్ని ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసేసుకుంటున్నారండి. ఏం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. మన చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడంట మనం చేతులు ఎత్తితే సాయంకాలం నైవేద్యం పెట్టినట్టు ఉంటుందట. అంటే ఇది రాసింది ఒక అన్యుడు కనుక ఆ మాటను పోల్చాడు ఇక్కడ. ఈ నైవేద్యం అనే మాట మనం వాడేది కాదు, ఇది అవునా కదా, మనది కాదు ఇది. ఆయన రాశాడు కనుక ఆ మాటని ఇక్కడ పెట్టాడు అన్నమాట అండి. అంటే మనం సాయంకాలము అర్పించే ఒక బలి లాంటిది అన్నమాట అండి ఇది. నైవేద్యం అంటే ఏంటి, ఒక ప్రార్థనా బలి. ఏంటి బలి, ప్రార్థనా బలి.
ఆ చేతుల్ని ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంచుకున్నామో, మన చేతులు ఎప్పుడు దేవుని తట్టెత్తామో అంగీకరిస్తాడటండి దేవుడు. హల్లెలూయా. అంగీకరిస్తాడండి. చేతులు కాపాడుకోవటం ఎంత కష్టమో తెలుసా మీకు? చాలా కష్టమండి. ఎందుకంటే నువ్వు నిర్దోషంగా నీ చేతులు కాపాడుకోవాలంటే సాతానుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకు అంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవటం ఎవరికి ఇష్టం ఉండదో అస్సలు ఇష్టం ఉండదు అడిగి, అస్సలు ఇష్టం ఉండదు అడిగి. అందుకే వాడు ఏం చేస్తాడు అంటే తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లుగా మనస్సుని మోసపరుస్తాడట. దేని మోసం చేస్తున్నాడో? మనస్సుని మోసం చేస్తున్నాడటండి. ఆ మనసుని మోసం చేసేటప్పటికి వీళ్ళకి అర్థం కాకుండానే వీళ్ళ చేతులు వీళ్ళే పాడు చేసుకుంటున్నారు. అంటే సాతానుడు ఎంత తెలివైనడో తెలుసా అండి? మన వేలుతో మన కంట్లోనే పొడుచుకునేటట్టు చేస్తాడంటాడు మనల్ని. ఆడొచ్చి పడ్డంట మన వేలుతో మనమే పొడుచుకునేటట్టు చేస్తాడంటండి. ఆడు కుయుక్తి కలిగినోడు తెలుసా నీకు? అందుకే ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండాలి మనకి. ఎలా ఉండాలి? ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉంటే గ్రహింపు వచ్చేస్తుంది మనకి. నేనెందుకు ఇలాంటి పని చెయ్యాలి? చిచ్చి, నేను ఆయన పెట్టని. రాజకుమారులు రాజకుమార్తెలు మరి అలాంటి పనులు చేయరు కదండి. ఎలా ఉంటారు వాళ్ళు? హోందాగా ఉంటారు. ఎలా ఉంటారండి రాజకుమారులు రాజకుమార్తెలు? హోందాగా ఉంటారు. వాళ్ళు చాలా రాయల్గా ఉంటారు, చాలా టీవీగా ఉంటారు. ఎందుకంటే రాజాదిరాజు బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? రాజకుమారుల్లాగా రాజకుమార్తెల్లాగా ఉండాలండి. అలా ఉండాలని మన తండ్రి ఆశపడతాడు. నా బిడ్డలు ఎలా ఉండాలి? నాలాగా ఉండాలి. నాలాగా రాజులాగా యువరాజులాగా ఉండాలి నా కొడుకులు. నా కుమార్తెలు ఎలా ఉండాలి? యువరాణిలాగా ఉండాలి. ఇలా కోరుకుంటాడు మన తండ్రి. అప్పుడు దుష్టుడు అలాగా ఇష్టపడ్డాడు. మనం అలాగ ఉండడానికి ఇష్టపడక ఏం చేస్తాడు అంటే దేవుడి నుంచి మనకి వచ్చే ఆశీర్వాదాలన్నింటినీ కొల్లగొట్టడానికే మనం ఏది చేస్తే దేవుడికి ఇష్టం ఉండదో, ఏది చేస్తే దేవుడు అసహ్యించుకుంటాడో ఆ పనులు చేసేటట్టుగా చేస్తాడు. ఏం చేశాడు? తన కుయుక్తి చేత మనస్సుని చెప్పేశాడు కదా. నష్టం ఎవరికి? మనకి. మనము గ్రహింపు లేకపోతే అలాగే మనల్ని నాశనం చేసేస్తాడు అన్నమాట. మనకి గ్రహింపు లేకపోతే అలాగే నాశనం చేస్తాడండి. నాశనం చేస్తాడు. అందుకే మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటాడు. ప్రార్థన చేయండి అని అన్నాడా? మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. మరి మెలుగు ఉన్నవాడు ప్రార్థన చేయకపోతే మెలుగు లేనివాడు ప్రార్థన చేస్తాడా చెప్పండి? అంటే ఏ మెలుగు గురించి మాట్లాడాడు ఇక్కడ? ఆత్మీయ జీవితంలో మెలకువ గురించి మాట్లాడాడు. అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో నిద్రపోయావు అంటే వాడు ఏం చేస్తాడు? నిన్ను నాశనం చేసుకోవడానికి. అందుకే నువ్వేం చేయాలి? ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి. అంటే దుష్టుడు ఎక్కడ నీకు ఏమి ఆలోచన చెప్తున్నాడు, నీ మనసును చెరిపేస్తున్నాడా, జాగ్రత్తగా ఉండు అని మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. లేకపోతే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఎవరిని మృంగుదునా అని. మరి ఆడి పని అదే కదా, తిరగడమే ఆడి పని. మొన్నే వచ్చింది
ఏమన్నా కుదురుగా కూర్చున్నాడని ఎక్కడన్నా వస్తుందండి మనకి? ఆడి పని భూమి మీద ఇటు అటు ఇటు అటు తిరుగుతాడటండి. మరి మీరు విన్నారో లేదో కానీ ఎక్కువ అటు ఇటు తిరిగే వాళ్ళు ఒక మాట అంటారండి, ఎందుకు అలా కాకిలా తిరుగుతున్నావు అంటారు అందరూ. అంటే కాకికి ఆహారం కోసం తిరిగిన పక్షులు సర్వసాధారణంగా దేనికోసం తిరుగుతాయి? ఆహారం కోసం తిరుగుతాయి. కాకి అలా తిరగదటండి, అలా తిరగదంట, అది వ్యర్థంగా తిరుగుతుందటండి. అందుకే ఎందుకు అలా కాకిలా తిరుగుతున్నావు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగావు రైటే, ఏం చేసావు నువ్వు? సాయంత్రం ఆలోచించుకోండి. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగాను, నేను తిరగడం వల్ల ఏం చేశాను నేను అని ఆలోచించుకుంటే ఏముండదు అక్కడ. ఎందుకు తిరిగానో నాకే తెలియదు అన్నట్టు ఉంటుంది. అవునా కాదా? మనం అడుగు తీసి బయటికి పెట్టాము అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడికి వస్తున్నావో, నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో అది ఉపయోగకరమైందా కాదా, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు, నీకేమైనా అర్థమైందా, ఎప్పుడైనా ఆలోచించావా? ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలండి. మనం ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలండి. ఏం చెప్తున్నాడు? నిర్దోషమైన చేతులెత్తి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలంటున్నాడు. శుద్ధమైన హృదయం అంటే ఇది ఎలా ఉంటుంది? సబ్బుతో కడగల, ఎలా ఉండాలి? హృదయంలో కొన్ని చేరిపోతాయటండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మీరు చదివితే కొన్ని ఉంటాయి అక్కడ. అవన్నీ హృదయంలోకి చేరిపోతాయటండి. చేరిపోయి ఆ మనిషిని అపవిత్రం చేసేస్తాయట. చూసారా? ఆ హృదయం మనం క్రీస్తు రక్తంలో కడుక్కుంటే శుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోయినప్పుడు ఆ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేసామనుకోండి, ఆయన వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు ఆయన? తన జీవధార అందులో నుంచి వచ్చేటట్టుగా చేస్తాడట. జీవజల నదులు ప్రవహించేటట్టుగా చేస్తాడట. ఎవడు తన హృదయాన్ని కాపాడుకుంటాడో సామెతల్లో రాస్తాడండి వాక్యం. 4వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. తన హృదయమును కాపాడుకుని వాని యొక్క హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి అని ఉంటాయి. జాగ్రత్తగా కాపాడుకోవాలంట హృదయాన్ని. ఇప్పుడు నా హృదయం ఉందనుకోండి, మీరు వచ్చి కాపాడతారా? మీ హృదయం ఉందనుకోండి, నేను కాపాడతానా? మరి ఎవరు ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎవరి హృదయాన్ని? నీ హృదయాన్ని నువ్వే కాపాడుకోవాలి. నా హృదయాన్ని నేనే కాపాడుకోవాలి. నువ్వేది మనసులో పెట్టుకో. అది అలాగా, ఇది ఎలాగా, అది అలాగా, ఇలాగ అంటూ ఉంటానండి నన్ను. దేవుని స్తోత్రం. నిజమే చెప్పారు వీళ్ళు నిజమే చెప్పారు నాకు. దేవుని స్తోత్రం. ఈ చెత్త అంతా నా హృదయంలో నేను ఎందుకు పెట్టుకోవాలి? ఇదంతా ఈ చెత్త అంతా నా హృదయంలో నేను ఎందుకు పెట్టుకోవాలి? నిజమే బాబోయ్, నిజమే చెప్పారు అనిపిస్తుందండి నాకు. నేను పైకి అన్నగాని పైకంటే ఊరుకుంటారేటండి వాళ్ళు. దేవానికి స్తోత్రం నాయన. ప్రభా, ఈ దరిద్రుడి చెత్త అంతా నా హృదయంలో లేకుండా చేశాను. ఈ స్తోత్రం నాయన. ఎందుకంటే ఈ హృదయాన్ని ఆయనకి ఇచ్చేశాను. మరి ఇచ్చేశాను కాబట్టి ఈ హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు ఆయన? వాడుకుంటున్నాడు. క్రీస్తు కొరకు చెప్పమంటే ఎంతసేపు అయినా చెప్తాను. ఎందుకని? ఆయన వాడుకుంటున్నాడు. ఇందులోంచి జీవధార వస్తుంది, నదులు కూడా ప్రవహిస్తాయి. అలా చేసేసుకున్నాడు ఆయన. ఇది ఆయనకి ఇచ్చేశాను. ఆయనకి ఇచ్చేసాక ఈ చెత్త పట్టుకెళ్ళి ఇక్కడ ఎలా పెడతాను నేను? ఇంకా
ఇక్కడ ఖాళీ ఎక్కడదండి? ఇంక పెట్టుకోనాకే ఖాళీ లేదు ఇంక ఇందులోని. ఆయనకి సింహాసనం వేసేసాను. నా హృదయమే ఆయనకి సింహాసనం. రండి నా హృదయంలో కూర్చోండి అంటాను ఆయన్ని. ఈ హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చుంటే సైతాన్ గాడు ఎలా వచ్చి కూర్చుంటాడు? ఇంకా ఆడికి ఏది ఇంకా మనకు ఉన్నదే. ఎవరికైనా 2 హృదయాలు ఉన్నవాళ్ళు అల్లేలి చెప్పండి. మనిషికి ఎన్ని ఉంటాయి? మరి ఆ ఒకటి ఎవరికి ఇచ్చుకున్నారో ఈరోజు మీకు మీరే ఆలోచించుకోండి. నా హృదయాన్ని ఏసైకి ఇచ్చేసుకున్నాను చిన్న వయసులో. అప్పటి నుంచి ఇంకా ఆయనే అందులో ఉంటున్నాడు. ఆయనే వాడుకుంటున్నాడు దాన్ని. నా హృదయాన్ని నేనే వాడుకోను, ఇంకేంటి నా ఏసైకి ఇచ్చేసుకున్నాను. మరి మీ హృదయాలు ఎవరికి ఇచ్చుకున్నారో లేకపోతే మీరే వాడుకుంటున్నారో చూసుకోండి. ఇది మీకు ఒక ప్రశ్న ఈరోజు. అందుకే ఇందులో చెత్త చెదారం రావడానికి అవకాశం లేదన్నమాట అండి. అవకాశం లేదు. ఆయన ఉన్న హృదయంలోకి చెత్త చెదారం వచ్చే అవకాశం ఉండదు. రానప్పుడైనా యేసయ్యకి మన హృదయంలో స్థానం ఇవ్వకపోతే సైతాను గాడు వచ్చి కూర్చుంటాడు. ఇదే మీ కానవాలో, దాన్ని ఖాళీగా పెట్టొద్దు. యేసయ్యకి ఇచ్చుకోండి. ఆయనకి ఇచ్చుకుంటే మీకు హ్యాపీగా ఉంచుతాడు ఆయన మిమ్మల్ని. మీ హృదయంలో సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు. మీరు చింతించాల్సిన అవసరత లేదు. చింత వస్తుంది, రాదని నేను చెప్పను, కానీ ఉండేవాడు మన దగ్గర. అది యేసయ్య ఇదిగో పరిస్థితి ఎలా ఉంది నాయన అని దేవుడితో చెప్పుకుంటాం. 2 కన్నీళ్ళు విడుస్తాం, దుఃఖపడతాం, అంతే మనకు తేలిక చేసేస్తాడు ఆయన. మన చిన్ని బిడ్డ వచ్చి మన దగ్గర ఏడితే చేసే పని వదిలేస్తుంది తల్లి. చిన్ని పిల్లోడు ఆడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేసి తల్లి ఇంపార్టెంట్ పని వదిలేసి ఏం చేస్తుంది? చంటి బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతుంది, పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. ఆడు మంచం మీద ఉన్నా సరే పరిగెత్తుకుని వెళ్ళిపోతుందండి, ఏ పనిలో ఉన్నా కూడా. అలాగే మన పరలోకపు తండ్రి కూడా నా బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అని వెంటనే మన దగ్గరికి వస్తాడు ఆయన. వచ్చి చూస్తాడు ఆయన. తండ్రి ఇది నాయన, ఈ పరిస్థితి ఎలా ఉందయ్యా, నువ్వే నాకు సహాయం చేయి తండ్రి అని ఎప్పుడైతే ఆయనకు మనం చెప్పుకున్నామో మనది అలాగ తీసేసినట్టుగా చేస్తాడండి ఆయన. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ? చేసుకోండి. ఎందుకు ఎంతకాలం మీరు అలా ఉంటారు? ఆయనకి ఇచ్చేయండి ఈ రోజు. ఇంకా ఈ హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నానయ్యా, నువ్వు ఉండయ్యా ఇంక ఇందులోని. నా హృదయం అనే సింహాసనం నీకు వేసేస్తున్నాను ప్రభా, ఇందులో కూర్చొని ఆయన నన్ను ఏలయ్యా, నా కుటుంబాన్ని ఏలయ్యా, నీ ఏలుబడిలో మేము ఉండేటట్టుగా మాకు సహాయం చేయతండి అని ఆయనకి ఇచ్చేయండి ఈరోజు మీ హృదయాన్ని. ఏది కూడా మిమ్మల్ని ఏలకుండా చేసేస్తాడు ఆయన. ఆయనే ఏళ్తాడు మనల్ని, ఆయనే పరిపాలన చేస్తాడు మనల్ని. మన తన మహిమైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడటండి. ఏ టైంకి ఏది అవసరమో మనకు ఆయన ఇచ్చేస్తాడండి. చింతించాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికైనా సైతాను ఊరుకోడు, చింత తెచ్చి మనకి వేస్తూ ఉంటాడు, చింతకొచ్చి మన బుర్రలో పెడతా ఉంటాడు. పెట్టేటప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకునేటట్టుగా ఆ చింతను ఏం చేస్తాడు ఆయన? తీసి పడేస్తాడు. శుద్ధమైన హృదయము కలిగి ఎవరైతే ఇలా ఉన్నారో, వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు ఎక్కడికి వెళ్తాడట? పర్వతము అంటే పరలోకములో ఉండే పరిశుద్ధమైన పట్టణమైన పర్వతము దగ్గరికి వెళ్ళిపోతారట వీళ్ళందరూ. హల్లెలూయా. ఇది మొదటి స్థానము. ఎంత మనము కలిగి ఉండాలి అంటే ఇది చిన్ని సాధనలు చేస్తే జరగదు. ఇది
5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే ఏమన్నా మన బాడీ పెరుగుతుందా? ఎక్సర్సైజ్ ఎంత అవసరం మనకి? కనీసం అరగంట అన్నా చేయండు అంటున్నారు. గంట చేస్తే ఇంకా మంచిది. ఎక్సర్సైజ్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఒక రకంగా చెప్పాలి అంటే చిన్న వయసు నుంచి సాధన చేశానండి. హల్లెలూయా. ఇప్పుడున్నంత ఖాళీగా నేను అప్పుడు లేనండి. అదంతా నాకు ఉపయోగపడుతుంది ఇప్పుడు. ఒక బిడ్డ అన్నాడండి, మరి వాడు ఎంత గ్రహించాడో నాకు తెలియదు, కానీ ఏంటో నేను ఇలాగా ఇప్పుడు ఉపవాసాలు అయ్యి చేయలేకపోతున్నాను అంటే, ఇంకేం చేస్తారు ఆంటీ బాబు, మీరు చెయ్యాల్సిన వయసులో అన్నీ ఎక్కువే చేసేసారు, చెయ్యాల్సిన దానికంటే ఎక్కువ చేశారు, ఇప్పుడు ఇంకేం చేస్తారు మీరు, మేము ఈ వయసులో కూడా మేమేమి చేయలేకపోతున్నాం మేము అన్నాడు అనమాట. హల్లెలూయా. ఓన్లే బాబు ఇదొక సత్యం చెప్పావా నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా ఉపవాసాలతో నా దేవునికి పని లేదు. నా హృదయం ఎలాగుంది, నేను ఎలా ఉన్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా చూపులు, ప్రవర్తన, నడవడిక, నా జీవితం సమస్తం ఎలా ఉంది, ఇది చూస్తున్నాడు నా దేవుడు. నన్ను ఇది చూస్తున్నాడు. అందుకే మనసులో అనుకున్న దానికి కూడా ప్రతిఫలం నా దేవుడు ఇచ్చేస్తున్నాడు. అనుకుంటే ఇచ్చేస్తున్నాడు. అది ఎప్పుడో జరుగుతుంది అనుకుంటే ఇప్పుడే జరిగిచ్చేస్తున్నాడు ఆయన. తర్వాత జరుగుతుందేమో అనుకుంటున్నాను, నేను మనసులో అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎందుకు నీకు ఇలా అనిపించిందా, ఉండు ఆగంటున్నాడు అనమాట ఆయన. అసలు నాకే ఆశ్చర్యం వేసేస్తుందండి ఇప్పుడు. ఎందుకని నా హృదయాన్ని ఆయన ఇచ్చేశాను. వ్యర్థమైంది పెట్టుకోలేదు నా మనసులో. నా చేతుల్ని నిర్దోషంగా ఉంచుకున్నాను. నా హృదయాన్ని శుద్ధిగా చేసేసుకున్నాను. ఆయన రాజ్యానికి ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలి అంటే ఈ రీతిగా మనం జీవిస్తేనండి ఎత్తబడటమే కాదటండి, మొదటి స్థానంలో ఉంటామంట. హల్లెలూయా. దీనికి చాలా సాధన అవసరం. చిన్న సాధన కాదు, దీనికి చాలా సాధన కావాలన్నమాట. ఎవరికి నువ్వు నచ్చినా నచ్చకపోయినా భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోవాలి. ఆ భక్తి అనే పిచ్చి అనే పేరే పెట్టవచ్చు నీకు, లేకపోతే వెర్రి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏమైనా పేర్లు పెట్టుకొని మనము దేవునితో అనుసంధానం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడట, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా బిడ్డలో నా కొరకు చాలా శ్రమలు అనుభవించారు భూమి మీద. శ్రమలు అనుభవించడం వేరు, ఆయన కొరకు అనుభవించడం వేరు. ఆయన కొరకు నవ్వుల పాలు అయిపోయామనుకోండి, దానికి బహుమతి ఉంటుంది. మనము చేసే పనులకి మనం నవ్వుల పాలు అయ్యామనుకోండి, దానికి ఏమన్నా వస్తుందా? ₹1 కూడా రాదు. ఎవరి కోసం అవ్వాలి నవ్వుల పాలు? దేవుని కొరకు నవ్వుల పాలు అవ్వాలంట. దేవుని కొరకు సిగ్గుపడాలంట. అంటే సిగ్గుపడే పరిస్థితులు వస్తాయండి. కానీ దేవుడు ఏం పడమని అన్నాడు? మొన్నే కదా మనకు వచ్చింది. సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి, కానీ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు అన్నాడు సిగ్గుపడనివ్వను నేను అని చెప్పేశాడు ఆయన. అలాగే సిగ్గుపరచాలనుకున్నా కూడా సిగ్గుపడనివ్వడట మన దేవుడు. దేవుని కొరకు మనము జీవించాలని ఆశపడితే అండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. అయినప్పటికైనా ఎన్ని వచ్చినప్పటికైనా వాటిని మనం లెక్క చేయకుండా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నేను జీవించాలి అనేటువంటి ఒక పట్టుదల, ఒక గురి మనం కలిగి ఉంటే తప్పకుండా గమ్యాన్ని చేరతాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి,
సర్వోన్నతుడ సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన నీ దివ్య వాక్కుకై వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభువా, ఈరోజు మొదలుకొని ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మంచి తీర్మానాలు చేసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు 3వ నెలలో అడుగు పెట్టాం, మొదటి రోజు నాయన నీ బిడ్డలు మంచి తీర్మానాలు చేసుకోవాలి తండ్రి నాయన. ఇది మొదలుకొని వ్యర్థమైంది మనసులో పెట్టుకోకూడదు నా ప్రభువా. అయ్యా, నిర్దోషమైన చేతులు కలిగి నా తండ్రి అయ్యా, నీ బిడ్డలు శుద్ధమైన హృదయం కలిగి నాయన నా తండ్రి ప్రభువా, నీ బిడ్డలు నా తండ్రి జీవించడానికి కావలసిన శక్తిని దయచే తండ్రి, ధైర్యమును దయచే తండ్రి నాయన, బలమును అనుగ్రహించు తండ్రి నాయన. ప్రభువా, నా తండ్రి దుష్టుడితో పోరాటం ఉంటుందన్నావు తండ్రి నాయన. వాడు మాతో పోరాడతాడు ప్రభువా. మేము అపవిత్రపరచబడాలని, మేము కృంగిపోవాలని, బలహీనమైపోవాలని, చెడిపోవాలని, నాశనమైపోవాలని వాడు ఎంతగానో పోరాడతాడు తండ్రి. కానీ విజయము మాకే ఇస్తావు తండ్రి, విజయమును మాకే ఇస్తావు తండ్రి. ఎవరైతే తీర్మానాలు చేసుకుంటున్నారో ప్రభువా తండ్రి, అట్టి బిడ్డలందరికీ నాయన మేమందరము కూడా జీవితమును కలిగి జీవించడానికి ఇది మొదలుకొని ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి నూతనమైన తీర్మానాలు చేసుకుని నూతనమైన జీవితాలు ఇది మొదలుకొని ప్రారంభించడానికి సహాయం చేయండి నా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నుంచి ఒక నూతనమైంది నాయన నీ బిడ్డల జీవితంలో మొదలవ్వడానికి సహాయం చేయతండి, నూతన కార్యము చేయతండి. ప్రతి బిడ్డ జీవితంలో, హృదయంలో, తలంపుల్లో, ఆలోచనలో, చూపుల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, నడవడికలో నాయన నా తండ్రి నీ పరిశుద్ధమైన కార్యాలు జరిగించు నాయన జరిగించు తండ్రి. ప్రతి బిడ్డ ఆత్మీయంగా జీవించాలని మంచి తీర్మానము కలిగి, మంచి ఆలోచన కలిగి నా ప్రభువా నాయన ప్రతి బిడ్డ తన హృదయాన్ని నీకు అర్పించుకోవడానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న కీర్తన లేచి ఒక ప్రత్యేక